క్రికెట్ పరంగా కాసేపు పక్కన పెట్టేస్తే అండ్ సినిమాల పరంగా వస్తే మీరు మోడలింగ్ కూడా చేశారు. నేను ఫస్ట్ న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత, ఆ! ఇన్వెంచరస్ జాయిన్ అయిన తర్వాత, మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నాకు నేను కస్తూర్బా కాలేజ్‌లో చదివినప్పుడు నేను మిస్ కస్తూర్బా అండ్ మిస్ ఫ్రెషర్స్ ఇవన్నీ అయ్యానప్పుడు. సో, ఆ బగ్ ఎక్కడో పుట్టింది నాకు. సో, ఓహ్! వై డోంట్ ఐ ట్రై మోడలింగ్ ఆల్సో ఫర్ సమ్ డేస్ అని అనుకుని ఆహ్, న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెంచరస్‌లో జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఇన్ 2013. లకోటియా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు మోడలింగ్ చేశాను. సో, నాకొక ఫస్ట్ షో వచ్చింది హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ నోవోటెల్‌లో. నాకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఐ హావ్ ఎవర్ డన్ అండ్ ఐ థాట్ ఇంకింతకంటే నాకు మోడలింగ్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఓకే. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దట్. బ్యాక్ స్టేజ్‌లో చాలా జరుగుతా ఉంటాయి. సో, ఐ థాట్ ఐయామ్ నాట్ కంఫర్టబుల్. నేను ఒకటే షో చేశా. దాని తర్వాత థాంక్ యూ, బై బై. మోడలింగ్ అయిపోయింది అంతటితో. ఇష్టం మీకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఎన్వైర్న్‌మెంట్ నచ్చలేదు. అట్మాస్ఫియర్ నచ్చలేదు. మోడలింగ్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. ఓకే. యాహ్! అంటే అమ్మాయిలు కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నట్టు లేదు. అనుకోవచ్చా? ఓకే. ఐ నెవర్ టోల్డ్ ఎనీవన్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ చాలా మంది మోడల్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉండరు. ఇట్లాంటి ఫ్యాషన్ వీక్స్ అవి అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తా ఉంటారు. సో, బ్యాక్ స్టేజ్‌లో ఇది ప్రతి చోట జరుగుతుందని నేను అనట్లే. బట్ నేను చూసిందేంటంటే బ్యాక్ స్టేజ్‌కి వెళ్ళి అక్కడే ఒక ప్రాపర్ రూమ్స్ ఉండవు, ఏముండవు, కర్టెన్స్ ఉండవు. అమ్మాయిలు జస్ట్ డ్రెస్ తీసి అక్కడికక్కడే వేసేసుకుంటారు. సో, అది చూసినప్పుడు నేను షాక్‌లోకెళ్ళిపోయా ఫస్ట్ టైమ్. సో, ఆల్‌మోస్ట్ ఇదే గారు నిజమా? ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ టు సీ సమ్ మోడల్స్ అండ్ అబ్బాయి ఇప్పుడు వచ్చి హెల్ప్ చేసే అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా అబ్బాయిలు ఉండడం. అది చూసి నేను షాక్ అయిపోయి నేను జాగ్రత్తగా వెళ్ళి నా షో నేను చేసుకొని వచ్చేసి దెన్ ఓకే ఫైన్ ఎందుకు అని చెప్పి. రెండోది ఈ మోడల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రి 12కి 1 గంటకి మెసేజ్ చేసి మీరు ఉన్నారా అని అడగడం. నా ఇదేంటంటే 10 దాటిన తర్వాత నాకు ఎవరు మెసేజ్ చేయకూడదు, ఎవరు కాల్ చేయకూడదు. దోస్ ఆర్ మై వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ వరకే ఫైన్. బట్ ఏదైతే లిమిట్ ఉంటుందో ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు కాల్ చేయకూడదు. ఎవరైనా చేసినా కానీ నాకు సారీ చెప్తారు ఇప్పటికి కూడా. సారీ అండి, సారీ ఫర్ కాలింగ్ యూ అట్ దిస్ టైమ్. సో, అలా ఆ టైంలో మోడలింగ్ కోఆర్డినేటర్స్ రీచ్ అవుట్ అవ్వడం అంటే తప్పుగా కాదు. ఫస్ట్ ప్రొఫెషనల్ గానే రీచ్ అవుట్ అవుతారు. బట్ నాకు ఆ టైం నచ్చదు. నాకు అర్థమైంది. కాల్ చేస్తే పొద్దున్న 8 తర్వాత చేయండి, రాత్రి 10 లోపల క్లోజ్ అయిపోవాలి అదంతే. సో, అట్లాంటివి అవన్నీ రావడం నాకు నచ్చలేదు. అండ్ దెన్ ఐ థాట్ ఓకే మోడలింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ మా మ్యూజిక్ లో చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ చేసా అవును. లైవ్ షో. అక్కడి అవును. నుంచి కంటిన్యూ అయింది. అది మాకు తెలుసు చాయ్ హ్మ్. బిస్కెట్ హ్మ్. ఇదంతా హ్మ్. మాకు. సో, బేసిక్‌గా ఇండియా గారు మనకి ఈ ఒక ప్రొఫెషన్ మనం చేస్తున్నప్పుడు హ్మ్. లేదా ఒక జాబ్ మనం చేస్తున్నప్పుడు హ్మ్. ఫస్ట్ సాలరీ, ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అలా వింధ్య గారి లైఫ్‌లో ప్రొఫెషనల్‌గా చూసుకుంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? చెప్తే చెప్పొచ్చు. దాంతో ఏం చేశారు? ఇట్స్ మెమరబుల్ కదా! అలాంటిది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు బీఏతో పాటు బీబీఏ కూడా సైమల్టేనియస్‌గా 2 డిగ్రీస్ అట్ ఎ టైమ్ చేశా. హ్మ్. సో, దానికి ఇంటర్న్‌షిప్ కోసం అని చెప్పి ఫస్ట్ పిలిచారు. అయితే నెక్లెస్ రోడ్‌లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుందప్పుడు. ఆ టైంలో ఇంటర్న్‌షిప్‌లో ఈ బుక్స్ సేల్ చేయాలి మీరు. సో, మీకు 3000 రూపీస్ స్టైఫండ్ లాగా ఇస్తాం అని అన్నారు. సో, ఐ ట్రైడ్ డూయింగ్ దట్. సో, బుక్స్ అవి ఇవి అమ్మినప్పుడు అప్పుడు నాకు 3000 రూపీస్ వచ్చాయి ఫస్ట్. అవి తీసుకెళ్ళి అప్పట్లో ఒక ఐపాడ్ కొనుక్కున్నా మ్యూజిక్ వినడానికి. రూ. 3000తోనా? అప్పుడు తక్కువే ఉండేది. ఓకే. 2011 ఆర్ 10 ఆ టైంలో. ఇటు సైడ్ మన ప్రొఫెషనల్‌గా హోస్ట్‌గా అయిన న్యూస్ తర్వాత రీడర్ అయినప్పుడు మై ఫస్ట్ సాలరీ వాస్ 6000 రూపీస్. ఎందుకంటే నేను మంత్లీ. ట్రైనీగా జాయిన్ అయ్యాను కదా 2011లో హెచ్ఎంటీవీకి. సో, ట్రైనీగా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ చేస్తూ మంత్లీ వాళ్ళు నాకు 6000 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో స్టార్టింగ్‌లో. ఓకే. దాని తర్వాత కంటిన్యూస్‌గా షోస్ చేస్తున్నప్పుడు వాస్ డిఫరెంట్. బట్ 6000 వాస్ మై సాలరీ బ్యాక్ దెన్. ఓకే. దాంతో కాలేజ్ ఫీజ్ కట్టుకునేదాన్ని. ఓకే. అండ్ ఫైనాన్షియల్‌గా విద్య గారు బాగున్నారా? వెరీ లేకపోతే వెల్ అండి. ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా యాక్చువల్లీ నాకు చెయ్యాలి? ఫైనాన్షియల్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఐ హావ్ గుడ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. యాహ్! రెండోది ఐ హావ్ వెల్ సెటిల్డ్ హస్బెండ్. యాహ్! నా ఫైనాన్స్ తోని ఇంట్లో చేయాల్సింది ఏం లేదు. నేను చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా గానీ ఐఎమ్ వెల్ టేకెన్ కేర్. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా కాబట్టి చేస్తున్నా గానీ. బట్ ఫైనాన్షియలీ ఐఎమ్ ఆల్వేస్ సూపర్. గుడ్. సూపర్. సూపర్. డీసెంట్ ఎనఫ్. మా పేరెంట్స్ చూసుకోగలుగుతారు. ఈవెన్ మై హస్బెండ్ కెన్ టేక్ కేర్. ఓకే. అండ్ సోషల్ మీడియాలో అండ్ బయట జనాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మీకు ఫ్యాన్స్ బాగున్నారు. బట్ లాస్ట్ ఒక 2, 3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ Hmm. సంబంధించి మీ పేరు
వస్తూనే ఉంది. సో యాంకర్ విందే వెళ్తుంది, యాంకర్ విందే వెళ్తున్నారు, యాంకర్ విందే వెళ్తున్నారు అని చెప్పేసి. నిజమేనా? మీ దాకా అప్రోచ్ వచ్చిందా? లేకపోతే మీరేమైనా కొన్ని రీజన్స్ వల్ల ఏమన్నా ఆగారా? తర్వాత ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా బిగ్ బాస్‌కి వింధ్య గారు? ఏంటి దాని గురించి ఏమన్నా? అడిగారు ఆ! లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి. హ్మ్. బట్ ఎవ్రీ టైమ్ బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ రావడము, హ్మ్. లేకపోతే ఐపీఎల్ రావడము, ఇలా ఏదో ఒక బిగ్ ఈవెంట్స్ క్లాష్ అవుతూ వచ్చాయి. సో సీరియస్లీ చెప్పాలంటే నేను బిగ్ బాస్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని 2 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా చూసింది కూడా లేదు. లే. నాకు బిగ్ బాస్ అంటే ఏదో కాంట్రవర్సీస్ నడుస్తుంటది, ఈ ట్రైలర్స్ చూడడం, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చెప్పడం వరకే తెలుసు. కానీ నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని ఒక్క సీజన్ కూడా కంప్లీట్ గా చూడలేదు. ఇన్ఫాక్ట్ 2-3 ఎపిసోడ్లు కూడా కంటిన్యూస్ గా నేను చూడలేదు. సో అదేం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కొంతమంది ఏమో ఇందులోకి వచ్చిన తర్వాత లైక్ శివజ్యోతి, హిమజ వీళ్ళందరూ నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు బిగ్ బాస్ మమ్మల్ని బిల్డ్ చేసింది. వీఆర్ వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మేము కంప్లీట్లీ మా గ్రాఫ్ పడిపోయింది, బిగ్ బాస్ లోకి అసలు వెళ్ళకు అని సజెస్ట్ చేస్తారు. సో ఐ హ్యావ్ 2 ఫ్రెండ్స్ టెలింగ్ మీ డిఫరెంట్ థింగ్స్. సో వాళ్ళు చెప్తే వినడం తప్పించి నాకు అక్కడ ఏమైంది ఏంటి అనేది తెలియదు. సో వెళ్ళాలన్నా కానీ ఐ ఫీల్ వెళ్తే ఆ రెస్పెక్ట్ మనకు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. సో ఆ డౌట్ లో నేను చాలా సార్లు వాళ్ళు కాల్ చేసినా కానీ దానికి సరేలేండి ఓకేలేండి అని అన్నాను. బట్ వెళ్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఖచ్చితంగా Okay. వెళ్తాను. అండ్ ఇవాళ రేపు వచ్చే వాళ్ళకి కూడా వాట్ ఐ హియర్ ఇస్ వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ కి వస్తున్నారో, ఫ్రీగా వస్తున్నారో. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు ఐ సీ దట్ ఒకప్పుడు ఒక స్టాండర్డ్ ఉండేది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎంత అంటే అంతకు వచ్చేస్తున్నారు, అలా ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో లైక్ దట్. వెళ్తున్నానంటే ఒక సర్టన్ స్టాండర్డ్ తో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సూపర్ సూపర్. Yeah. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, యాక్టింగ్ ఒకటే తక్కువైంది. Hmm. ఎప్పుడైనా అవకాశాలు వచ్చాయా? వచ్చాయండి, యాక్ట్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఉంది పలానా? వచ్చాయి. ఫస్ట్ ఆపర్చునిటీ నాకు గోపాల మూవీకి రీచ్ అవుట్ అయ్యారు. వావ్. బట్ అప్పటికి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. తర్వాత ముకుంద కోసం అడిగినట్టున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు, అప్పుడు కూడా లేదని చెప్పాను. తర్వాత కొంతమంది చేయొచ్చు కదా అది ఇది అని అన్నారు కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టింగ్ చేయలేనేమో అని ఒక భయం. చక్కగా మాట్లాడతారు, చేస్తారు. Yeah, కానీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. అనుకోలేదు ఆ. అనుకోలేదు అసలు. ఎందుకు మనకు అసలు యాంకరింగ్ లోనే ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు యాక్టింగ్ వైపు అని చెప్పి. సో దానికోసం నేను ఏం కోర్సెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో వెన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ యాంకరింగ్, ఇంకా అందులోకి వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేయలేదు. ఇంకా రేపు ఎప్పుడైనా మంచి మంచి ఛాన్సెస్ వచ్చి తెలియదు అంటే ఇందులో ఏమైనా బ్రేక్ పడితే బహుశా అందులోంచి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే చేయాలనిపిస్తే చేస్తాను. చేయాలనిపిస్తే చేస్తారు. ఓకే. వినయ్ గారు, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మీ ఫేవరెట్? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్. Hmm. ఎప్పుడైనా మీట్ అయ్యారా? కలిసాను ఎప్పుడు? ఆఫీస్ లో ఒకసారి కలిసాను, స్టార్ స్పోర్ట్స్ లో. ఓకే. బట్ ఆయన లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ ఉంది, అది కూడా చెప్పకుండా ఎక్కడ చేయకుండా వరల్డ్ కప్ గెలిపించారు. అంటే ఆయనని కాదు, ఎంటైర్ టీం మొత్తం Yeah, yeah, కాంట్రిబ్యూషన్ ఉండింది. బట్ ఆ సిక్సర్లు కొట్టిన విధానం అండ్ ఇట్స్ వెరీ ఫ్లాంబాయింట్, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా అలా ఉంటారు. ఆ తర్వాత ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ లో కానివ్వండి, గేమ్ లో కానివ్వండి, నాకు అంత పర్సనలీ మేబీ నేను ఆ టీమ్స్ లో ఉన్నప్పుడు యువరాజ్ ని చూసానేమో, నాకు అదే ఆ పిక్చరే గుర్తు బ్రెయిన్ లో. ఓకే. అలా ఫీడ్ అయిపోయి ఆ 6 కొట్టింది. ఆ 6